బెస్ట్ ఆఫ్ లక్. భగవంతుడి దయ వల్ల మీకు మంచి జరగాల, విజయం చేకూరాలి మా కోరిక. అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్. మన రేపు రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చాం. ఈరోజు ఉదయం భీమవరంలో అక్కడున్న ఎస్సీ బీసీ మైనార్టీ మిగతా పెద్దలందరితో ఒక ఆత్మీయ సమావేశం జరిగింది కాపులందరితో. మళ్లీ ఈరోజు నర్సాపురంలో ఇక్కడ మన బొమ్మిడి నాయకర్ గారిని కలిశాము. ఎంపీ అభ్యర్థి నర్సాపురం ఎంపీ అభ్యర్థి గారు ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో ఉన్నారు. అట్లాగే ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల పెద్దలందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశంలో కలవడం జరిగింది. అందరం కలిసి బీజేపీ జనసేన మద్దతుగా ఒక వాయిస్ ఇస్తున్నాం. ఈ నర్సాపురం ఎంపీ సెగ్మెంట్ లో ఉన్న ప్రజలు, నర్సాపురం ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరినీ కోరుతుంది ఒకటే, ఈ జనసేన పార్టీ ఏదో అధికారం కోసమో డబ్బులు ఎక్కువ పెట్టుకున్న పార్టీ కాదు, డబ్బులు సంపాదించడానికి వచ్చింది కాదు. ఇది పేద కులాల పార్టీ. మనలాంటి పేద కులాల నుంచి రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించడం అందరి వల్ల కూడా కాదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఉన్నా లేకపోయినా, ఓడిపోయినా గెలిచినా ఒక సామాజిక న్యాయం, అట్టడుగు పేద వర్గాలకు అధికారం అందాలా, అవినీతి రహిత సమాజం ఏర్పడాలనే మంచి ఆలోచనతో జనసేనని ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో ప్రజారాజ్య పార్టీ దాంట్లో కూడా పనిచేశారు. ఆ రోజు కూడా అదొక బలమైన ప్రయత్నం జరిగింది. సామాజిక న్యాయం అనే కాన్సెప్ట్ వచ్చింది ఆ రోజు ప్రజారాజ్యం పేరుతో. 110 స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజున ప్రజల్లో అంత అవగాహన లేదు. ఈ రాజకీయ కుట్రలు, అధికారం అనుభవించిన 1-2 కులాల యొక్క కుట్రలు, కుతంత్రాల్లో దెబ్బతిన్నారు. దాన్ని లేదు, ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టి అహోరాత్రులు కష్టపడుతున్నారు. పేద బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారు. ఈ పేద కులాల నుంచి వచ్చిన పార్టీ జనసేన. ఈ పార్టీని ఆదరించండి. 10 మందికి ఉపయోగపడతాము, పేద వర్గాల కోసం పనిచేద్దామని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని చెప్పని కోరుతున్నాం. అట్లాగే బీజేపీ పార్టీ ఈరోజు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ కులస్తులు. 27 మంది కేంద్ర మంత్రులు బీసీలు ఉన్నారు, ఓబీసీ కింద నుంచి వచ్చారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో పేద వర్గాలకు రాజ్యాధికారం అందించడానికి మేము ప్రయత్నం చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ పేద వర్గాలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఎలక్షన్స్ లో ఈ మధ్య వాళ్ళు గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన ఒక నినాదంతో ముందుకొచ్చారు. అంటే ఒక మంచి సారూప్యం కలిగిన పార్టీలు, జాతీయ పార్టీ, ఇటు రాష్ట్ర పార్టీ ఇద్దరు కూడా. అట్లాగే ఇప్పుడున్న పరిపాలన దౌర్జన్యపూరితంగా ఉంది. అసలు ఎక్కడ ప్రజల్లో ఎక్కడ కూడా అభివృద్ది లేదు. ఇలాంటి వాతావరణం, ఇలాంటి వ్యవస్థ ఆగాల అని చెప్పని వ్యతిరేక ఓట్లు చేయకూడదనే భావంతో అటు టీడీపీ పార్టీ కూడా కలుపుకొని బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఈరోజు ఎలక్షన్స్ ముందుకెళ్తున్నారు. ప్రజలందరూ కోరుతుంది ఒకటే, రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఈ రోజు కేంద్ర సహకారం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయలేం, ఒక్క రోజు కూడా గడవ. రాజధాని ఎక్కడుందో తెలియదు మనకెవరికి. రేపు మనకు ఆస్తి, ఆంధ్రప్రదేశ్ ఆస్తి ఏంటంటే కోస్తా తీరమే. షిప్, మన పోర్ట్లు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇట్లాంటి వాటి మీద ఆధారం చేసుకుని పెంచుకోవాలా. సింగపూర్, దుబాయ్ అన్ని డెవలప్ అయింది. అట్లాగే ఆ విధంగా ఇలాంటి మన ఇండస్ట్రీ కారిడార్స్ తెచ్చుకొని రాజధాని మళ్లీ వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలంటే కేంద్ర సహకారం కావాలా. రాజధాని మళ్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నిర్మాణం కావాలంటే కేంద్రం డబ్బు కావాలా. పోయిసారి 10,000 కోట్లు ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దానికి గందరగోళం చేసేసి శిథిలాల్లో మిగిలిపోయినవి. సరే, కొత్త కడతామా, ఎక్కడి నుంచి ఏ డబ్బుతో కడతామో చెప్పండి, లెక్కపత్రం ఉండదు. కాబట్టి కేంద్రంలో, దేశంలో మంచి పరిపాలన తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకొస్తున్నారు బీజేపీ. మళ్లీ గెలవబోతున్నారు. బీజేపీ యొక్క సహకారం మన రాష్ట్రానికి కావాలా. బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడ నర్సాపురం ఎంపీ సెగ్మెంట్ ఎంపీగా నిలబడ్డారు. వారికి దయచేసి ప్రజలందరూ కూడా అండగా ఉండి ఆ పార్టీని గెలిపించాలా. సీనియర్ మోస్ట్ బీజేపీలో గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో కేంద్ర శాఖ, ఉపశాఖ ఖచ్చితంగా డిప్యూటీ మినిస్టర్ ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రాంతాల్లో అభివృద్ధిలో అవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పేద వర్గాల నుంచి, ఫిషరీస్ కమ్యూనిటీ నుంచి మన బొమ్మిడి నాయకర్ గారికి గతంలో ఆయన టికెట్ ఇచ్చారు. మళ్లీ ఈ రోజు నర్సాపురం నుంచి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే పేద వర్గాల యొక్క అభివృద్ది, సామాజిక న్యాయం, అట్టడుగు వర్గాలకు అధికారం అందాలా, ఈ కాన్సెప్ట్ తోనే పవన్ కళ్యాణ్ గారు బలంగా పనిచేస్తున్నారు. రేపు ప్రభుత్వాన్ని కూడా ఏదన్నా బీజేపీ, జనసేన ఇద్దరు కలిసి ఇప్పుడున్న టీడీపీ కూడా రేపు ఏర్పడితే ప్రభుత్వాన్ని కూడా గట్టిగా నిలబడి వాళ్ళ చేత ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేయించడం, పేద వర్గాలకు ఉపయోగపడే మంచి పనులు చేయించుకుని వస్తారు. అలాంటి మన పేద వర్గాల నుంచి వచ్చిన ఈ పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థి అయిన
బొమ్మిడి నాయకర్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నరసాపురం వారికి మీరందరూ కూడా ఎస్ఎస్టీ బీసీ కాపు అందరూ కూడా అండగా ఉండి గెలిపించి పేద కులాల నుంచి వచ్చిన నాయకర్ గారిని బీసీ వర్గం నుంచి వచ్చిన నాయకర్ గారిని అసెంబ్లీలోకి పంపించి వాళ్ళ మత్స్యకారులు మిగతా పేదవాళ్ళ యొక్క గొంతు ఇనిపించేటట్టుగా మీ నరసాపురం ప్రజలు సహకరించాలని చెప్పని కోరుతున్నాం. రాష్ట్రం చాలా గందరగోళం పరిస్థితిలో ఉంది. డిగ్రీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇక్కడ పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి, హైదరాబాదు బెంగళూరు కెట్టో. ఇక్కడ వేరే వచ్చే రాష్ట్రాలు వలస కార్యక్రమం వస్తున్నారు పనిచేయడానికి. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే మనం వెళ్లాల్సి వస్తాయి వలస కూలీలుగా బయట రాష్ట్రాలకి. ఆ దుర్భరమైన స్థితికి రాష్ట్రం వెళ్ళింది. పథకాలు ఎప్పుడు ఉంటాయి, సంపదలు ఆదాయం ఉంటే పథకాలు పంచొచ్చు, అప్పులు చేసుకొచ్చి పథకాలు పంచుతున్నారు. ఆదాయ వనరులు పెంచట్లా. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న పథకాలు చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయలేదా? ఏదో ఆపాడా? చంద్రబాబు నాయుడు పథకాలు జగన్ ఏమైనా ఆపాడా? జగన్ పథకాలు రేపు భవిష్యత్తులో రావుతాయా? ఏ ప్రభుత్వాలు వచ్చిన పథకాలు ఆగో. పరిపాలన కావాలా, అభివృద్ధి కావాలా, ఇండస్ట్రీస్ రావాలా, పిల్లలకి చదువులు ఎన్ని కావాలా, కరెంట్ బిల్లు ఎట్లా ఉన్నాయి, నిత్యావసర సరుకుల పరిస్థితి ఏంది, అమ్ముతున్న చీప్ లిక్కర్ ఏంటి, ఆ చీప్ లిక్కర్ డైరెక్ట్ గవర్నమెంట్ మనుషులు ఇన్వాల్వ్. దాంట్లో రోగాలు వచ్చి మానసిక జబ్బులు వస్తున్నాయి ఆ లిక్కర్ తాగుతాయి. అది 2-3 రెట్లు ఎక్కువ రేటు ఉంటుంది. పక్క రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు కన్నీ ఏ రాష్ట్రాల్లో ఆ లిక్కర్లు అమ్మరు, ఆ బ్రాండ్స్ ఉండవు ఏ రాష్ట్రాల్లో కూడా. మన రాష్ట్రంలో ఉన్నట్టుగా ప్రపంచంలో అన్నిటికీ ఆన్లైన్ ఉన్నాయి. ఇండియాలో ఒక లిక్కర్ షాప్కి వెళ్తే ఆన్లైన్ కుదరదు, క్యాష్ ఇచ్చుకోవాలా. అంటే ఏంటి? ఇసుక మన ఇసుక హైదరాబాద్ లో దొరుకుతుంది, మన ఇసుక చెన్నైలో దొరుకుతుంది. చెన్నై పోతే 1,00,000, హైదరాబాద్ పోతే 75,000. ఒక ఇసుక అయిపోవటం వల్ల 20 రంగాలు అయిపోతున్నాయి. వాళ్ళకి అయింది అనవసరం. 1,000 కోట్లు తీసుకోవటం, ఇదే 1,000 కోట్లు తీసుకొచ్చి రేపు ఎలక్షన్లో గొమ్మరించటం. డబ్బులు ఎంతైనా డబ్బుతో జనాన్ని కొనటం. పెట్టాపురంలో అయితే 400-500 కోట్లు పెట్టి ఎలాగో ఓడగొట్టాలని చూడటం. ఎలక్షన్స్ లో ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు చేయటం, దొంగోట్లు ఎక్కడ దొంగోట్లు చేసేశారు విపరీతంగా. అంటే అధికారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలు వెళ్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. తమిళనాడులో రాజకీయ పార్టీలు కొట్టుకుంటారు. ఎన్ని కొట్టుకున్నా రాష్ట్ర అభివృద్ధిని పాడు చేయరు. ఇక్కడ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పార్టీలు బాగున్నాయి, వీళ్ళకి మాత్రం 1,000 కోట్లు ఉన్నాయి, రాష్ట్రం మాత్రం అప్పులు పాలైంది. దయచేసి ప్రజలు కొంచెం ఆలోచించండి. మన పెద్దలు కష్టపడి ప్రజాస్వామ్యం తెచ్చి స్వతంత్రం తెచ్చింది 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ లో ఓట్లు అమ్ముకోమని కాదు. ఓటు అమ్ముకుంటే నిన్ను, నీ జాతిని, నీ గౌరవాన్ని అమ్ముకున్నట్టే. ఓటు అమ్ముకోబాకండి. నిజాయితీగా ఉండండి. నిజాయితీ కలిగే మనుషులు, నిజాయితీ గల ప్రభుత్వాలు ఓటేయండి. మంచి వ్యక్తులు ఓటేసి గెలిపించండి. మీ పిల్లల భవిష్యత్తు కాపాడుకోండి. ఇలా అమ్ముడు పోతుంటే మన రాష్ట్రం ఏమైపోద్దో మనకి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వేరే రాష్ట్రాలు చెప్పుకుంటున్నాం, ఒరిస్సా, బీహార్ అని. అవి మనకంటే బాగున్నాయి, మంచి పాలన వెళ్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అరాచకాలతో దౌర్జన్యంతో ఉత్తరప్రదేశ్ మిగులు బడ్జెట్ 75,000 కోట్లు మిగిలిన ఖర్చులు పోగా మనం ఎట్టుపోతున్నాం. ఒక్క రోజు గడవాలంటే అప్పులు చేయాలి. అన్ని తాకట్టు పెట్టేసరికి ఏం మిగల్లా. కాబట్టి ప్రజలు కొంచెం బాధ్యతగా ఉండండి. రేపు ఎలక్షన్ లో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. సోమవారం ఎలక్షన్ వచ్చింది, సెలవు వచ్చింది కదా. శని, ఆది, సోమవారం 3 రోజులు కలిసి వచ్చినాయి. పిల్లలు సెలవులు ఇచ్చారు. శుభ్రంగా ఏమైనా తీర్థయాత్ర పోదామా, వైజాగ్ పోదామా, బెంగళూరు పోదామా, ఇలాంటి పనులు చేయొద్దు. ఓటు వినియోగించుకోండి. అందరూ మీ ఓటు లేకపోతే ఊరుకోబాకండి. ఓట్లు చూసుకోండి. అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. మంచి వ్యక్తుల్ని ఎంచుకోండి. బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూటమి ఒక మంచి ఆలోచనతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలన్న ప్రయత్నంతో ముందుకు పోతున్నారు. ప్రజలు ఆశీర్వదించండి, వాళ్ళకి అండగా ఉండమని కోరుతున్నాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ బూత్ లోకి వెళ్తే ఫస్ట్ ఈవీఎం మిషన్ ఎంపీ ఓటు ఉంటుంది, తర్వాత ఎమ్మెల్యే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎంపీ ఓటు, తర్వాత ఎమ్మెల్యే ఓటు. ఎంపీ ఓట్లు వచ్చేటప్పటికి కమలం గుర్తు, ఎమ్మెల్యే ఓటు వచ్చేటప్పుడు గాజు గ్లాస్ గుర్తు. ఇవి ఉంటాయి. నెక్స్ట్ బటన్ నొక్కంగానే ఓటేసినట్టు కాదు, మీరు బటన్ నొక్కిన తర్వాత సౌండ్ రావాలా. సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు. కాబట్టి అందరూ కూడా రేపు చైతన్యంగా, ఐకమత్యంగా పేద వర్గాలందరూ కూడా ఒక మాట మీద ఉండి జనసేన, బీజేపీ పార్టీ, టీడీపీ కూటమికి అండగా నిలబడి ఓ మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన.